హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ పరిశుద్ధమైన సన్నిధికి వందనాలు తండ్రి. సర్వోన్నతుడా, నీ అపారమైన ప్రేమను బట్టి, నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు యొక్క 12వ నెల డిసెంబర్ నెలలో మొదటి ఆదివారమున ఈ పునరుద్ధాన దినమున ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా దేవుని యొక్క పరిచర్యను, ఈ ఆదివారపు ఆరాధనను జరిగించుటకు ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి దేవుని యొక్క నామమును మహింపరుస్తూ ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ, పరిశుద్ధులైన దేవుని జనాంగానికి నా నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ముందు ప్రార్థనాపూర్వకంగా మనము పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క లేఖనములను దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము ధ్యానించలాగున, దేవుని యొక్క ఆత్మ సహాయము కొరకై మనము ప్రార్థనలో వేడుకుంటూ ఈ రోజున ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క వాక్యం చేత మనం అందరము దర్శించబడులాగున ఆత్మీయమైన స్పర్శ, ఆత్మీయమైనటువంటి దైవికమైనటువంటి అనుభూతిని మనము పొందుకొని ఆత్మలో వర్ధిల్లేవారిగా మనమందరము మన విశ్వాస జీవితంలో పురికొల్పబడిన వారమై, స్థిరపరచబడిన వారమై, దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడిన వారమై మనం ఈ రోజున దేవుని యొక్క వాక్కు ద్వారా, మాట ద్వారా మనమందరం దర్శించబడులాగిన ఈ సమయంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయతో నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపగల రాజ్య, అతి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, దివ్యమైన నీ నామమును బట్టి నా ప్రభువా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, యొక్క రాత్రికాల సమయంలో ఈ పునరుద్ధాన దినమున తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభువా నీ ఆత్మ సహాయం కొరకై వేడుకుంటూ ఉన్నాము నాయన. దేవా, మేము ధ్యానించే వాక్యము నీవు లక్ష్య పెట్టినట్లయితే అది మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభువా. ఒకవేళ మేము మాట్లాడుకునేవి నీ మాటలైనప్పటికీ ప్రభువా, నీవు మాపైన నీ దృష్టిని ఉంచినట్లయితే, మేము ధ్యానిస్తున్న ఈ వాక్యమును నీవు లక్ష్య పెట్టినట్లయితే అది వ్యర్థము ప్రభువా. దేవాని సహాయం కొరకే వేడుకుంటున్నాము. మా హృదయములలో ప్రభువా బహులోతుగా నీ వాక్యము నాటబడి అది బహుగా ఫలించి మేము అభివృద్ధి చెందులాగన, మేము ఫలించుట, అభివృద్ధి చెందుట నీకు మహిమ వచ్చులాగిన తండ్రి, ఈరోజు నా ప్రభు ఈ వాక్య ధ్యానంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, నీ ఆత్మచేత మమ్మల్ని దర్శించమని, నీ వాక్యము ద్వారా ప్రభు బలహీనులైన వారిని స్వస్థపరచమని, నీ వాక్కును పంపి స్వస్థపరచమని, నీ వాక్యము ద్వారా ప్రజలకు విడుదలను కలుగచేయమని, నీ వాక్యము ద్వారా బంధకాలలో ఉన్న ప్రజలను విడిపించమని, ప్రతి బంధకములు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో త్రెంచివేయబడాలని, జీవము కలిగిన నీ మాటలు మాలో ప్రవహించులాగున దేవా నీ సన్నిధానంలో నీ వాక్యను ప్రకటించుటకై దీనుడైన నన్ను ప్రభువా, బలహీనుడైన నన్ను క్షమించి పరిశుద్ధపరిచి నీ సన్నిధానంలో అంగీకరించమని దేవా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మాతో కలిసి ప్రభువా ఇక యేసు దీవెన పరిచర్యలను ఫేస్బుక్ పేజ్లో ఎందరైతే నా ప్రభువా వీక్షిస్తూ ఉన్నారు, ఈ ప్రోగ్రాం అనంతరం కూడా ప్రభువా
ఎంతమంది అయితే ఆత్మీయులైనటువంటి నా ప్రభువా ప్రజలందరూ వీక్షించనై ఉన్నారు. ప్రభువా వారందరిని ఆ సమయంలో దర్శించమని, నీ జీవము చేత వారిని నింపమని ప్రభువా బలపరచమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యము మనం ఈ సమయం చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. మరి ఒకసారి శ్రద్ధగా ఒక వాక్య భాగాన్ని మనము పరిశీలనగా శ్రద్ధతో చదువుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. హల్లెలూయా. మనము వింటర్ సీజన్లోనే మాత్రమే కాదు, క్రిస్మస్ సీజన్లో కూడా ఉన్నాము. ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ సందేశాల కోసము మరి పత్రికలు, అలా క్రిస్మస్కు సంబంధించినటువంటి వర్తమానాల కొరకు ఇప్పుడే మరి బైబిల్ చదువుట ప్రారంభించేవారు కూడా మనకు తారసపడుతూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఈరోజు నేను మీతో పంచుకునే దేవుని యొక్క మాటలు క్రిస్మస్ సందేశం కాదు. భూమి మీద ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము అనే మాట నా హృదయానికి హత్తుకున్నది. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగుతున్నది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేను ఈ మాటను, ఈ వాక్య భాగాన్ని పదే పదే ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ ఉన్నాను. ఆయనకిష్టులైన మనుషులకు దేవుడు పక్షపాతి కాదు అని బైబిల్ గ్రంథం అనేక మార్లు మనకు తెలియపరుస్తూ ఉన్నది. అదే సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలోని దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, అంటే మనుషులందరూ ఆయన ప్రేమించి శాపగ్రస్త పరిస్థితిలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణమును పెట్టిన దేవుడని, ఆయన అపారమైన ప్రేమను సర్వ మానవాళి ఎడల కలిగి ఉన్న దేవుడు అని మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో చూస్తున్నాము. కానీ ఇక్కడ రాయబడి ఉన్నది ఆయనకిష్టులైన మనుషులకి సమాధానం భూమి మీద, పీస్ ఆన్ ఎర్త్. భూమి మీద సమాధానము ఎవరికి? ఆయనకిష్టులైన వారికి. సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టి ప్రేమించినటువంటి దేవుడు. మరలా మనం ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని రాయబడి ఉన్నది. అంటే దేవుని యొక్క వాక్యానికి మరొక దేవుని యొక్క వాక్యము మనకు కాంట్రవర్సీగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నదా? నేను ఆ కోణంలోనే ఆలోచిస్తూ ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ వాక్యం యొక్క సారాంశం కొరకు. హల్లెలూయా. దైవజనుడైన పౌలు ఆయన రాసిన అనేకమైన పత్రికలలోని ఉపోద్ఘాతంలో, ఇంట్రడక్షన్లోని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, గలతీ పత్రిక, ఈ విధంగా కొన్ని పత్రికలు మనం గమనించినప్పుడు ప్రారంభంలోని ఉపోద్ఘాతంలోని దేవుని యొద్ద నుండి మీకు సమాధానము కలుగునుగాక అని రాస్తూ ఉన్నాడు. పీస్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానము మీకు కలుగునుగాక అని పౌలు ఆనాడు సంఘాలకి బోధించాడు. దేవుని యొక్క సమాధానము, దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానము
సంఘానికి అవసరమని ఆ ప్రాముఖ్యతను గుర్తించినటువంటి పౌలు దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానము కొరకు ఆనాడు సంఘానికి బోధించాడు, సంఘాలకు బోధించాడు. ఈనాడు దేవుని యొక్క సార్వత్రిక సంఘానికి అనేకమైన డినామినేషన్స్ పేర్లతో ఉన్నటువంటి సంఘాలకి, క్రైస్తవ కుటుంబాలకి, మనం నివసిస్తున్నటువంటి యొక్క భారతదేశానికి, భారత ప్రజలకు, సర్వమానవాళికి దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానము ఎంతో అవసరమైనది, అది ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. ఆనాడు సంఘాలకు పౌలు బోధించినటువంటి సమాధానము యొక్క ప్రాముఖ్యత ఈరోజు దేవుని యొక్క కుటుంబాలలోని, దేవుని యొక్క సంఘములోని బోధించబడాలి. హల్లెలూయా. ఆ సత్యాన్ని ఎరిగిన తరువాత, సత్యాన్ని గ్రహించిన తరువాత ఆయనకి ఇష్టలైన వారు ఎవరు, దేవుడు తనకిష్టులుగా ఎవరిని ఇష్టపడతా ఉన్నాడు, వారికి ఏ విధంగా భూమి మీద సమాధానాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని నేను ధ్యానిస్తూ, నేను తెలుసుకున్నటువంటి సత్యము, నేను గ్రహించినటువంటి సత్యవాక్యము మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇష్టలైన వారిని గురించి కీర్తనలు 16వ కీర్తన 3వ వాక్యంలో రాయబడి ఉన్నది, భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు కేవలము ఆయనకి ఇష్టలు అని రాయబడి ఉన్నది. భూమిపైన ఉన్నటువంటి భక్తులు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి, పవిత్రపరచబడి, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుటుంబములుగా జీవిస్తున్నటువంటి ప్రజలు దేవుని యొక్క దృష్టిలోని ఇష్టలు మాత్రమే కాదు కానీ శ్రేష్టమైన వారిగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారిగా కనిపిస్తున్నటువంటి వారు దేవునికి ఇష్టలై ఉన్నారు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయనని యథార్థంగా సేవిస్తూ ఉన్నారో, యథార్థముగా ఆరాధిస్తూ ఉన్నారో, నమ్మకంగా సేవిస్తూ ఉన్నారో, విశ్వాసంతో ఆయనని ఆరాధిస్తూ ఉన్నారో, దేవునికి ఇష్టలైన వారుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతాము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యంలోని, హానోకు మరణమును చూడకుండా కొనిపోబడక ముందు ఆయన విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టుడయ్యాడు అనే సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం ఆలకించాలి. హల్లెలూయా. హానోకు తను మరణమును చూడకుండా కొనిపోబడక ముందు విశ్వాసమును బట్టి ఆయన దేవునికి ఇష్టుడయ్యాడంట. అంటే హానోకులో ఉన్నటువంటి విశ్వాసము దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నది, ఒక సహోదరి ఉన్నది. వారి అనేకమైన సందర్భాలలోని వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, వారికి నచ్చినట్టుగా బ్రతుకుతూ తిరుగుతూ, మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు మమ్మల్ని దీవించడా, మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన దేవుడు ఆలకించడా, దేవుడు మాతో లేడా అని వాదిస్తూ ఉంటారు వారు. కానీ వారి యొక్క విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు వారికి ఇష్టం వచ్చిన రీతిగా తిరుగుతూ ఉంటారు, ఇష్టం వచ్చిన రీతిగా బ్రతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ వారి యొక్క వాదన, బెదిరించే మాటలు ఏమిటి అని అంటే, దేవుడు మా ప్రార్థనలు ఆలకిస్తాడు, మేము చేసిన ప్రార్థనల ద్వారా కూడాను దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
ఆయన అపారమైన ప్రేమ, ఆయన దయా దాక్షిణ్యం కలిగినటువంటి, క్షమించేటువంటి ఆయన ప్రేమ నిజమే. నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ నీ బ్రతుకు ఏ రీతిగా ఉన్నది దేవుని ఎదుట? నీ ఆత్మీయ జీవితము దేవుని ఎదుట ఏ రీతిగా ఉన్నది? హానోకు యొక్క సాక్ష్యాన్ని మనము పరిశీలించినప్పుడు హానోకు యొక్క సాక్ష్యము దేవునికి ప్రియమైనదిగా ఉన్నది, దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది. హానోకు యొక్క విశ్వాస జీవితము దేవునికి ఇష్టముగా మారిపోయినది. హానోకు దేవునికి ఇష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు నచ్చిన విశ్వాసం కాదు, ఆయనకు తెలిసిన విశ్వాసం కాదు, ఆయన తెలుసుకున్న విశ్వాసం కాదు, దేవునికి ఇష్టమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండి ఆయన దేవుని యొద్ద మంచి సాక్ష్యం పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున మన క్రైస్తవ సమాజంలో కూడా గొప్ప గొప్ప బోధలు ఉన్నవి, కానీ సాక్ష్యం సరిలేదు. బోధలు ఏమాత్రం తక్కువ కాలేదు, కానీ సాక్ష్యం ఉండట్లేదు. సాక్ష్యం లేని బోధలు ఎవరిని ఉద్ధరిస్తాయి? ఎవరి బ్రతుకులను మారుస్తాయి? ఎలా దేవుని మహిమపరచగలరు? హల్లెలూయా. హానోకు యొక్క సాక్ష్యము దేవుని ఎదుట ఇష్టముగా ఉన్నది. హానోకు యొక్క విశ్వాసము దేవుని ఎదుట ఇష్టముగా ఉన్నది. హల్లెలూయా. మనం ఇంకా శ్రద్ధగా వాక్యాన్ని పరిశీలించగలిగినట్లయితే దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయంలో దానియేలు నమ్మకస్తుడని, ఆయన దేవుని దృష్టిలోని నిర్దోషిగా ఎంచబడ్డాడు అని మనం వాక్యాన్ని గమనించగలము. దేవుని దృష్టిలోని నిర్దోషిగా, ఏ నేరము ఏ తప్పు చేయనటువంటి సాక్ష్యము కలిగినటువంటి దానియేలు దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. హల్లెలూయా. 101వ కీర్తన 6వ వాక్యంలో రాయబడి ఉన్నది, దేవుడు దేశమందు నమ్మకస్తులైన పరిచారకుల కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడంట. ఎదురు చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు దేవుడు నమ్మకస్తులైన వారి కొరకు. అంటే దేవునికి ఈ లోకంలోని ఎవరు ఇష్టలుగా ఉన్నారంటే నమ్మకమైన వారు. దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఎంచబడిన వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. అందుకొరకే దానియేలు గురించినటువంటి సాక్ష్యము బహు గొప్పగా మనకు దానియేలు గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు, నీవు నాకు ఇష్టడవు, నా దృష్టిలోని నిర్దోషిగా ఉన్నావు, నీవు నా దృష్టిలోని నమ్మకస్తుడిగా ఉన్నావని ప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు ఏ గొప్ప ప్రసంగాలు చేయలేదండి, కానీ గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుని ఎదుట మన సాక్ష్యం ఏ రీతిగా ఉన్నది? ఒకవేళ దేవుని దృష్టిలో మనందరి సాక్ష్యము ఆయనకి ఇష్టంగా ఉన్నట్లయితే మనం కూడా నిజంగా దేవునికి ఇష్టలై ఉంటాము. హల్లెలూయా. దేవునికి మనము ఇష్టలై ఉంటాము. విశ్వాసము, నమ్మకత్వము. హానోకులో నుండి విశ్వాసమును బట్టి ఆయన మంచి సాక్ష్యం పొందినవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దానియేలు నమ్మకత్వాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథముల నుండి మనం గ్రహిస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఈనాడు మనము అనేక మంది దృష్టిలో తృణీకరించబడిన వారముగా, అవమానపరచబడే వారముగా, నిందించబడిన వారముగా మనం కనిపిస్తూ ఉన్నాము. మనుషుల దృష్టిలో మనం చేసే పరిచర్య నీచమైనదిగా, తృణీకరించబడిన పరిచర్యగా
కనిపిస్తున్నప్పటికీ మనం చేసే ఆ యథార్థమైన నమ్మకమైన పరిచర్యను ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఉన్న ప్రియమైన దైవ సేవకుడా, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి సువార్థికులారా, నువ్వు చేస్తున్న పరిచర్యను పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు తృణీకరించవచ్చు. నీవిచ్చే బహుమానములను వారు తృణీకరించి నిన్ను నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ నీవు దేవుని దృష్టిలో నమ్మకస్తుడు. నువ్వు చేస్తున్న పరిచర్య నమ్మకమైన పరిచర్య, నీవు కలిగి ఉన్న విశ్వాసము దేవునికి ఇష్టమైన విశ్వాసము. హల్లెలూయా. ఈ 2 వాక్య భాగాలను మనము పరిశీలించినప్పుడు మన విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండటము, దేవుని ఎదుట నమ్మకమైన వారముగా మనము నిలబడటము, ఈ అనుభవాలను మనం కలిగి ఉన్నప్పుడు నిజముగా మనము దేవునికి ఇష్టలైన వారము. హల్లెలూయా. మనుషులను మెప్పించుట కొరకు నీ ఇష్టానుసారమైన పరిచర్య చేస్తూ ఉన్నావా? మనుషుల యొక్క ఘనత పొందటానికి, పొగడ్తలు పొందటానికి ఒకవేళ నీవు దేవుని యొక్క మహిమను దొంగిలిస్తూ ఉన్నావేమో. చాలా విషాదకరము, చాలా బాధాకరము. వారికి తెలియకుండానే దేవుని యొక్క మహిమను దొంగిలించేవారు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు ఈ సమాజంలో. దేవుని ఎరగకుండానే సేవ చేస్తున్నటువంటి ఏలీ కుమారుల యొక్క బ్రతుకు నీచమైనదిగా, బహు భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వారు మరణించినటువంటి సందర్భాన్ని మనము సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాము. దేవుని ఎరగకుండానే ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నాము. దేవుని ఎరగకుండానే, దేవునితో సహవాసం లేకుండానే నీవు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నావు. ఆయనను ఎరగకుండా నువ్వు చేసే ఆ పరిచర్య, ఆ విశ్వాస జీవితము, అది ఎంత మాత్రం నీకు ఆశీర్వాదం కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. దానియేలు గ్రంథంలోనే ఆయనను ఎరిగిన వారు సూర్యకార్యములు చేస్తారని, గొప్ప కార్యములు చేస్తారని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని కలిగి ఉండి దేవుని ఎరిగి ఉన్నటువంటి భక్తిని నువ్వు చేస్తూ ఉన్నావా? ఎరగకుండానే భక్తి అనే ముసుగులో నీవు జీవిస్తూ ఉన్నావా? ఈ రాత్రి ప్రభు ఒకవేళ నీతోనే మాట్లాడుతూ ఉన్నాడేమో. నీ బ్రతుకు మార్చబడాలి, మన బ్రతుకులు మార్చబడాలి, మన భక్తి మార్చబడాలి. మనము దేవునికి ఇష్టలుగా మారిపోవాలి. హల్లెలూయా. ఆయనకిష్టులైన వారికి ఈ భూమి మీద సమాధానం కలుగుతున్నది. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద సమాధానము. ఇప్పటివరకు ఆయనకిష్టులైన వారు ఏ రీతిగా ఉంటారో హానోకు యొక్క జీవితంలో నుండి, దానియేలు యొక్క సాక్ష్య జీవితంలో నుండి, హానోకు యొక్క విశ్వాస జీవితంలో నుండి కలిగినటువంటి సాక్ష్యమును మనము ధ్యానం చేస్తూ ఆయనకిష్టులుగా మనం ఏ రీతిగా మారాలో, ఆయనకిష్టులైన వారు ఏ రీతిగా ఉంటారో మనము నేర్చుకొని ఉన్నాము. దేవుని యొక్క వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా బోధించబడి ఉన్నాము. ఆయనకిష్టులైన వారికి ఈ భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి ప్రభువా, నా ఇష్టానుసారంగా ఇప్పటి వరకు నేను జీవించాను, నాకు నచ్చినట్టుగా బ్రతికాను, అహంకారంతో జీవించాను, ధనము అనే బలముతో నేను అహంకారంగా బ్రతికాను, ఏ మనుషుని లెక్క చేయక, దేవుడనే వాడిని లెక్క చేయక జీవించాను,
గర్వంతో అహంకారంతో బ్రతికాను ప్రభువా. ఈ రాత్రి నేను నీకు ఇష్టడుగా మారాలని ఇష్టపడతావన్నాను, నీకు ఇష్టడుగా మారాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా అని ప్రభు సన్నిధానంలో నువ్వు పశ్చాత్తాపడగలిగినట్లయితే దేవుడు నిన్ను క్షమించి కనికరించి నిన్ను హత్తుకొని ఆయన ప్రేమతో నిన్ను బంధించి ఇప్పటివరకు నీ యొక్క తిరుగుడు వలన, నీ ప్రవర్తన వలన, నీ హీనమైనటువంటి బ్రతుకు వలన సమాధానమును కోల్పోయి, భార్య బిడ్డలకు దూరం అయిపోయి, ఉద్యోగాన్ని కోల్పోయి, వ్యాపారంలో నష్టం వచ్చి, బహు భయంకరమైనటువంటి బంధకాలలో నువ్వు బంధించబడి ఉన్నావేమో. ఈ రాత్రి నువ్వు ప్రభుకిష్టుడిగా మారగలిగితే దేవుడు ఆ బంధకములన్నిటిని నిన్ను విడిపించి దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానము, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద కలిగే సమాధానము ఈ రాత్రి నీ హృదయంలోని దేవుడు కుమ్మరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. లూకా సువార్త 7:50 రాయబడి ఉన్నది, పాపాత్మురాలైన స్త్రీ దేవుని యొక్క పాదాల యొద్ద చేరి కన్నీటితోని విలపించి ప్రార్థిస్తూ దేవుని యొక్క కనికరం కొరకు ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆమె యొక్క సమస్త పాపమును క్షమించి నీవు సమాధానము కలిగిన దానవై వెళ్ళు అని ప్రభు పంపించాడు. ఈ రాత్రి నువ్వు కన్నీరు కార్చి విలపించి ఆయన పాదాల పట్టుకొని ప్రార్థించి ప్రభు యొక్క క్షమాపణను, ప్రభు యొక్క కనికరం కొరకు నువ్వు వేడుకున్నట్లయితే నువ్వు చేసిన ప్రతి పాపమును ఆయన రక్తం ద్వారా కడిగి నీకు సమాధానమునిచ్చి నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, కోర్టు కేసులలో, నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న పరిచర్యలో, సమస్తమైన విషయాలలో దేవుని యొక్క సమాధానము ఈ రాత్రి నీకు కలుగునగాక. దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానం నీకు కలుగునగాక. ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం ఏదైతే ఉన్నదో ఆ సమాధానము నీ హృదయంలో కుమ్మరించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి యొక్క మాట మీతో పంచుకొని నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. యెషయా గ్రంథము 9:6 సమాధానమునకు అధిపతి యేసు, ఆయన సమాధానమునకు కర్త. హల్లెలూయా. యెషయా గ్రంథము 9:6 రాయబడి ఉన్నది, ఆయన సమాధానమునకు కర్త, సమాధానమునకు అధిపతి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దానియేలు గ్రంథము 2:44 రాయబడిన రీతిగా పరలోకమందున్న తండ్రి ద్వారా స్థాపించబడే రాజ్యమునకు, హల్లెలూయా. శ్రద్ధగా యొక్క వాక్యాన్ని మీరు పట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. మధ్యకాలంలో ఒక పరిచర్యకు మేము వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ చక్కగా ప్రజల యొక్క హృదయాలను హత్తుకునేలాగా ఆయన చక్కటి దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా బోధిస్తూ మధ్యలో ఇదిగో నేను చెప్తాను, ఈ మాటను పట్టుకో అని చెప్పేసి ఆయన ఆయా సందర్భాలలో, ఆయా మీటింగ్స్లోని మరి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధగా ఆలకించినటువంటి ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు పట్టుకోమన్నాడు కదని చెప్పేసి అదొక చెప్పు ఇదొక చెప్పు పట్టుకొని వెళ్ళిపోయిందట. హల్లెలూయా. నేనేదో మర్మాలు విప్పట్లేదు, ఆ విప్పబడిన మర్మాలను మిమ్మల్ని పట్టుకోమని చెప్పట్లేదు, కానీ కొద్దిగా మనసు పెట్టి శ్రద్ధగా ఆలకించినట్లయితే పరలోకమందున్నటువంటి తండ్రి ద్వారా స్థాపించబడేటువంటి రాజ్యము ఈ భూమిపైన యుగయుగాలు ఉంటుంది. సమాధానకర్త అయిన యేసు ఆ రాజ్యమునకు రాజు అయి, సమాధానపు రాజు అయి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సంపూర్ణమైనటువంటి సమాధానపరులై పూర్ణ సంతోషముతో సుఖశాంతులతోని ఆ రాజ్యములోని ఆనందిస్తూ ఉంటారు. హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి చేత స్థాపించబడే రాజ్యానికి రాజు సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాజ్యము భూదిగంతముల వరకు ఉంటుంది. కీర్తన 72:7-8 వాక్యాలు మనం చూసినట్లయితే ఆయన యొక్క రాజ్యము భూదిగంతాల వరకు ఉంటుంది. ఆయన యొక్క రాజ్య సింహాసనమునకు
నీతి, న్యాయము ఆధారములు. 97వ కీర్తన 2వ వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. మనము కీర్తనలు మనము గమనించినట్లయితే 97వ కీర్తన 2వ వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయన యొక్క సింహాసనమునకు ఆధారములు ఏమిటి అని అంటే నీతి న్యాయములు ఆధారములు. హల్లెలూయా. కీర్తన 85 10వ వాక్యము, కీర్తన 85 11వ వాక్యము మనము గమనించినట్లయితే నీతి సమాధానము ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నమాట. హల్లెలూయా. కీర్తన 85 10, కీర్తన 85 11లో రాయబడి ఉన్నది, నీతి ఆకాశము నుండి చూసును, సత్యము భూమి నుండి మొలకెత్తునని 85వ కీర్తన 11వ వాక్యంలో రాయబడి ఉన్నది. నీతిమంతుడైన పరలోకమందున్న తండ్రి పరలోకము నుండి చూస్తూ భూమిలోని సత్యం మొలకెత్తడం అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. మట్టి మనుషులకు జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయనే సత్యవాక్యమని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారే సత్యమై ఉన్నాడు. ఆయన మనిషి కుమారునిగా మట్టి మనిషికి జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిలో ఆయన మనిషి కుమారునిగా వచ్చినప్పుడు పరము నుండి తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు. సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమిపైన ఉన్నాడు. ఆయన యొక్క రాజ్య పరిపాలనలోని ఈ యొక్క నీతి, ఈ యొక్క సత్యము రెండు కలుసుకుంటున్నవి. అంటే పరలోకము, ఈ భూమి ఒకనొక రోజున రెండు కలుసుకోబోతూ ఉన్నవి. అప్పుడు దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నామము మహిమపరచబడబోతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థాపించబడే విషయమును ఈ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. భూమి మీద స్థాపించబడబోయే దేవుని యొక్క రాజ్యము దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వాక్య ప్రకారము పరలోకమందున్న తండ్రి ద్వారా స్థాపించబడే రాజ్యము, ఆ రాజ్యమునకు సమాధానకర్త అయిన రాజు యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి ఇష్టలైన ప్రజలందరూ సమాధానంతో, సంతోషంతో, సుఖశాంతులతోని సమాధానకర్త అయిన యేసు ప్రభు ద్వారా పరిపాలించబడుతూ ఆనందిస్తూ సుఖ సంతోషాలతో ఉంటూ ఈ యొక్క క్రీస్తు యొక్క రాజ్యము, తండ్రి ద్వారా స్థాపించబడిన యొక్క రాజ్యము భూదిగంతముల వరకు ఉంటుంది అని యొక్క రాజ్య స్థాపన, దేవుని యొక్క రాజ్యము. అయితే ఆ రాజ్యముకు, ఆ దేవుని యొక్క సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారములై ఉన్నవి. నీతి సమాధానము ఒకదానికొకటి కలుసుకుంటున్నవి. నీతి సత్యము ఒకదానికొకటి కలుసుకుంటున్నవి. నీతిమంతుడైన పరలోకమందున్న తండ్రి కీర్తన 85:11 ప్రకారము ఆయన పారచూస్తూ ఉన్నాడు. మనిషి కుమారునిగా వచ్చినటువంటి దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యము ద్వారా సత్యమైన క్రీస్తు ఈ భూమిపైన మొలకెత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సత్యము, ఈ నీతి రెండు కలుసుకున్నటువంటి ఆ సందర్భమే భూమి మీద దేవుని యొక్క రాజ్యము. హల్లెలూయా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టలైన ప్రజలందరికీ దేవుని యొక్క సమాధానం కలుగుతున్నది. హల్లెలూయా. ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. దేవుడి యొక్క సత్యవాక్కును మనకు బహుమానముగా ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథమును మనకు సర్వమానవాళికి
బహుమానముగా ఇచ్చాడు. అయితే ఆయనకిష్టులైన వారు మాత్రమే ఈ వాక్యాన్ని అనుసరించి, అంగీకరించి, లోబడి విధేయత చూపిస్తూ ఎవరైతే ఆయన యొక్క యథార్థమైన మార్గాలు నడవటానికి ఇష్టపడుతూ ఉన్నారో వారు దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారు. వారికి ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. భూమి మీద కలిగే దేవుని యొక్క సమాధానము, దేవుని యొద్ద నుండి వచ్చే దేవుని యొక్క సమాధానము ఈ రోజున మన కుటుంబాలలో, మనం చేస్తున్నటువంటి పరిచర్యలలో ఎవరైతే వారికి బ్రతుకు తెరువు నిమిత్తమై ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో, ఏ చేతి పనులైతే చేస్తూ ఉన్నారో, సమాధానంలో కోల్పోయి విడిపోయినటువంటి పరిస్థితుల్లో, కుటుంబంలో విడిపోయిన పరిస్థితులలో, తల్లిదండ్రుల పిల్లలు దూరమైన పరిస్థితులలో నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నావేమో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నట్లయితే ఆయన యొక్క సమాధానము మీకు సమృద్ధిగా కలుగునుగాక. దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానము మిమ్మల్ని వెంబడించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి నాయన హానోకు జీవితంలో నుండి తండ్రి నీకు విధేయత చూపించే మనస్సు, నీకు ఇష్టమైన విశ్వాస జీవితాన్ని మేము కలిగి ఉండి దానియేలు యొక్క జీవితంలో నుండి ప్రభువా మేము నీ ఎదుట నమ్మకస్తులుగా, నీ దృష్టిలో నిర్దోషములుగా నా ప్రభువా జీవిస్తూ తండ్రి నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీకు ఇష్టమైన వారుగా మేము మారుతామని నేర్చుకుని ఉన్నాము ప్రభువా. నీ ఆత్మచేత బోధించబడి ఉన్నాము ప్రభువా. ఈ మాటలను ప్రభువా మేము అంగీకరించుటకు, లోబడుటకు, అట్టి రీతిగా మేము నడుచుకున్నటకు ప్రభువా నీ కృపచేత బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. సమాధానమును కోల్పోయిన ప్రభువా, కలవరముతో, భీతితో నాయన కృంగిపోయిన స్థితిలో, దీన స్థితిలో అయ్యా నిందలు, అవమానములు భరిస్తున్నటువంటి నా ప్రభువా బంధకాలలో ఎవరైతే ఉన్నారో యేసయ్య వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ సమాధానం చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, నీ సమాధానం చేత మేము నడిపించబడుతూ నేను మహిమపరిచే వారికి, నీకు నమ్మకస్తులైన వారికి మేము ఉండటకు నీ అపారమైన ప్రేమ చేత మేము నడిపించబడేలాగున దయగల తండ్రి మమ్మల్ని బలపరచమని నా ప్రభు, నడిపించమని, ఆశీర్వదించమని, మీరు మహిమ పొందమని ప్రభువా. ఆ యొక్క లైవ్ ప్రోగ్రాంలో ఎందరైతే నా ప్రభు ప్రార్థన సహాయం కోరి ఉన్నారో నా ప్రభువా, వారు ఎటువంటి అక్కరలు కలిగి ఉన్నప్పటికీ నా ప్రభువా దేవా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి సమాధానం కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి ఆత్మల వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారు ఆత్మీయంగా బలపరచబడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి అక్కర్లన్నీ నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చబడాలని వేడుకుంటున్నాము నాయన తండ్రి. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, నీ కృపలో వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలందరికీ, పరిశుద్ధులైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి నా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అనుదినము మీ అందరి కొరకు మీరు కోరినటువంటి, మీరు చెప్పినటువంటి ఆ ప్రార్థన అవసరతల నిమిత్తమై దేవుని సన్నిధిలో మేము నమ్మకంగా ప్రార్థిస్తాము. మా కొరకు మీరు ప్రార్థించమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఇంకా అనేక మందికి ఈ యొక్క యేసు దీవెన పరిచర్యలనే ఫేస్బుక్ పేజ్ని పరిచయం చేయండి. యేసు దీవెన మినిస్ట్రీస్ అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే రీతిగా ఈ యొక్క స్తుతి, ఆరాధన, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆత్మీయమైన ఆత్మీయ సందేశాలు మిమ్మల్ని బలపరిచే రీతిగా ఉన్నట్లయితే
మీరు ఆత్మీయంగా దీవించబడే రీతిగా ఉన్నట్లయితే మీతో పాటు అనేక మంది దీవించబడులాగున, ప్రభుకు సమీపంగా నడుచుకునేలాగున మీరు పరిచయం చేయమని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపా సమాధానం మీకు తోడైన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.